బీసీల విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42% పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్లు అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే జనాభా లెక్కల విషయంలో ప్రభుత్వం ఇంతవరకు సరైన స్టాండ్ తీసుకోలేదన్నారు. పకడ్బందీ చర్యలు తీసుకోకుండా లోపభూయిష్టమైన విధానాలు అవలంబించారని ఆరోపించారు. కులగణన రీసర్వే శాస్త్రీయంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు ఆర్ కృష్ణయ్య. బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20% నుంచి 42%కు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు 25 నుంచి 42%కు పెంచుతూ క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో చట్టం చేస్తారని ప్రకటించారు. దీన్ని మేము స్వాగతం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి తప్పించుకోకుండా, విధాన ప్రక్రియలో ఎక్కడ లోపాలు లేకుండా దీన్ని పకడ్బందీ చట్టం చేస్తే అందరి మద్దతు ఉంటుందని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయితే జనాభా లెక్కల విషయంలో మాత్రం ఇంకా ఇప్పటికి కూడా ప్రభుత్వం సెటిలైట్ చేయడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తన మైండ్ సెట్ మార్చుకోవాలి. రెండవది, అనుసరించిన విధానమే ప్రధాన విషయం లోపల తప్పుడు విధానం. వాళ్ళకి కావాల్సింది కులాల వారి లెక్కలు కావాలి. 77 ప్రశ్నలు ఎందుకు? ఒక్కొక్క ఇంటికి పోయి గంట కూర్చుంటే వీళ్ళు అడగేయాలని పోయిన వాళ్ళందరూ సర్వే వాళ్ళు రూమ్లలో కూర్చొని టిక్కులు కొట్టారు. అందుకే లెక్కలు కరెక్ట్ రాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు జనాభా లెక్కలు రిజర్వేషన్ వెళ్తేనే ముందుకు వచ్చిన వాళ్ళు ఇవి లెక్క కాదు, లెక్కలు ఇంకా సెటిలైట్ చేయడానికి ట్రై చేయాలని చెప్పి